చూడాలి వీళ్ళంతా ఇంతవరకు స్ట్రైక్ చేస్తున్నారు కదా, దాని గురించి అని మీకు ఎలాంటి డిమాండ్స్ మెయిన్గా మీరు గవర్నమెంట్కి ప్రశ్నిస్తారు? ఓన్లీ ఒకటే అండి, ఆ అమ్మాయికి ఎవరైతే ఆ పీజీ మ్యామ్ ఉన్నారో తనకి న్యాయం జరగాలి. ఇప్పుడు ఆర్జికర్లో కూడా కొన్ని అవి ఏవైతే ఉన్నాయో అవి అంటే రేప్ జరిగింది, ఆ ఎవిడెన్సెస్ అనేవి నైట్కే కూల్చేశారు, దాని మొత్తం స్మాష్ చేశారు. తనకి న్యాయం జరగాలి ఒకటి. సెకండ్ది వచ్చేసరికి సిపిఐ యాక్ట్ కావాలి, మాకు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కావాలి. మాకు డాక్టర్స్ని, మాకు పోలీస్ ఫోర్స్ అనేది పెట్టించాలి. మాకు రాత్రిపూట కానీ డ్యూటీస్ చేసినప్పుడు కానీ మాకు సెక్యూరిటీ ఎవరు లేరు. ఎప్పుడైనా డ్యూటీస్ చేస్తున్నప్పుడు కూడా అందరూ ఒకటేసారి జనాలు వస్తున్నారు, అక్కడ 3 డాక్టర్స్ ఉంటారు, 30 మంది వస్తారు, అందరిని ఎలా కంట్రోల్ చేయగలుగుతారు? ఒకరి తర్వాత ఒకరిని పంపించాలి. అలా చేయాలంటే బయట సెక్యూరిటీ వాళ్ళు ఉండాలి. సెక్యూరిటీ ఉండరు. సెక్యూరిటీ వాళ్ళు కొంతమంది పెడతారు, వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు అంటే ముసలి వాళ్ళు. వాళ్ళు ఎట్లా అడ్డుకుంటారు? ఇప్పుడు సీఎం దగ్గర కానీ, పిఎం దగ్గర కానీ, లేదంటే ఎక్కువ ఎమ్మెల్యే దగ్గర కానీ ఎలాంటి పోలీసులు ఉంటారు? గట్టిగా ఉన్న వాళ్ళు ఉంటారు. మరి మా డాక్టర్స్ దగ్గర ముస్లింలను పెడితే వాళ్ళు ఎంతవరకు చూడగలుగుతారు? అలాగే మా ఎస్పీఎఫ్ సెంట్రల్ పోలీస్ ఫోర్స్ మాకు మన స్టేట్ పరంగా అయితే స్టేట్ పోలీస్ ఫోర్స్ అనేది మాకు ప్రొవైడ్ చేయాలని మేము డిమాండ్ చేశాం. మేము ఇంతకుముందే ఉస్మానియా స్ట్రైక్ చేస్తున్నప్పుడు ఇంతకుముందు స్ట్రైక్ అదొక డిమాండ్ పెట్టాం. మేము 8 డిమాండ్స్తో ఉన్నప్పుడు ఇదొక డిమాండ్ పెట్టాం. అప్పుడు ఏదో చేస్తామన్నారు కానీ ఏం చేంజెస్ ఏం లేదు. హాస్టల్స్ అవన్నీ ఇంకా చాలా 8 డిమాండ్స్తో చేసాం, అప్పుడు కాలేదు. అప్పుడే చేస్తామన్నా చేయలేదు. మళ్ళీ ఇది రిపీట్ అవ్వకుండా ఎక్కడైతే కోల్కతా ఆర్జికర్లో జరిగిందో అలా మళ్ళీ ఎక్కడ మా దగ్గర కాకూడదు, మా సిస్టర్స్కి కాకూడదు, మా సీనియర్స్కి ఎవరికి కాకూడదు అని మేము ఇది ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఇక ఇప్పటిదాకా కూడా మేము చేసి దాదాపు 1 వీక్ స్టార్ట్ చేసి 1 వీక్ దాకా అయింది. ఇప్పటిదాకా ఎటువంటి రెస్పాన్స్ లేదు గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ, సెంట్రల్ ప్రొటెక్షన్ నుంచి లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మా వరకే తెలుసు ఇదంతా. మా వరకు అంటే మా మెడికల్ కాలేజ్ వరకే తెలుసు, బయట వాళ్ళకి చాలా మందికి తెలియదు. మీ మీడియా ద్వారా చాలా మంది స్టేటస్లు పెట్టుకుంటూ ఎవరు ముందుకు రావట్లేదు. అసలు దీని గురించి అని ఎవరు ప్రశ్నించి, ఎన్ని సంఘాలు ఉన్నాయి కదా, ఎవరు ముందుకు వచ్చి దీని గురించి అని ప్రస్తావన తీసుకుంటూ రావట్లేదు. గవర్నమెంట్ తోటి ఫైట్ చేయడం లేదు. సార్ మేము అదే సార్ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాం. వాళ్ళు కూడా అంటే మాతో కంబైన్ కాకపోయినా వాళ్ళంతటి వాళ్ళు చేయాలని కోరుకుంటున్నాం. మేము ఏ పొలిటికల్ పార్టీకి అగెనిస్ట్ కాదు. ప్రతి ఉమెన్కి జస్టిస్ జరగాలి, ప్రతి డాక్టర్స్కి కానీ ప్రతి ఉమెన్కి జస్టిస్ జరగాలని కోరుకుంటూ మేము స్ట్రైక్ చేస్తాం.